ప్రభు స్తోత్రం అండి. వందనాలు చెప్పగలరా? వందనాలండి. నిద్ర వస్తుందా అండి? వాస్తవానికి మీకు అందరికంటే నాకు ఎక్కువ నిద్ర వస్తుంది. చెప్పకూడదు కానీ చెప్తున్నాను. బుధవారం హాస్పిటల్లో ఉన్నాను. ఆ రోజు రాత్రి ఒక 2:30 గంట పడుకొని ఉంటాను అంతే. గురువారం హాస్పిటల్లో ఉన్నాను. ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్ర లేదు. శుక్రవారం ఇంకా గురువారం రావాల్సింది రాలేకపోయాను. శుక్రవారం హడావుడిగా అనంతపురం నుంచి పెనుగొండకు వచ్చి, పెనుగొండ నుంచి మళ్ళీ ధర్మారం వెళ్ళి ట్రైన్ ఎక్కి, ఈ మీటింగ్లు ఎరగొట్టడం అధర్మం అవుతుందని ధర్మారంలో ట్రైన్ క్యాచ్ చేసి ఎలాగో రాగలిగాను. ఇది దేవుని కృప. కాబట్టి 2 రాత్రులు సరిగ్గా నిద్ర రాదు. నిన్న రాత్రి ఒకవేళ కొంచెం అప్పర్ బెర్త్ అయినా కొంచెం అలా విశ్రాంతి కలిగింది. సరే, మంచిది. వాస్తవానికి ఈ మీటింగ్స్కి అయితే రాలేనని అనుకున్నాను నేను. బ్రదర్ 6వ తారీఖు నేను ముఖ్యంగా ఉండాలని చాలా ఆశపడ్డాను, కానీ రాలేకపోయాను. మంచిది. మీకు అందరికీ వందనాలు. మీరు చెప్పారు కదా, వందనాలు చెప్పడం నా ధర్మం, తప్పకపోతే అధర్మం. మనము చెప్పండి. మనము సరిగా లేకపోతే ఏది మనమా? మనము రైట్, మంచిది. వనములో వనము అనే మాట లేక తోట అనే మాట బైబిల్లో ఎక్కడెక్కడ ఉందో 2-3 చోట్ల చెప్పగలరా? మీకు గుర్తున్న వాళ్ళు ఎనిబడి? ఏలోను వనము, గెత్సెమనే వనము. అక్కడ ఏం జరిగింది? గెత్సెమనే వనంలో యేసుప్రభు ప్రార్థన చేశాడు అండి. రైట్, మంచిది. వాస్తవానికి వనము మనం అనే అంశం పైన నేను మాట్లాడాలి లేదు. అయితే కన్నా ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడతాలే. నేను జనరల్ మెసేజ్ 3 రోజులకు నేను నిన్న, ఈరోజు, రేపు హోషియా గ్రంథం నుంచి మాట్లాడాలనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వనం పైన మాట్లాడితే మనం అందరికీ సరిపోతుందని అనుకుంటున్నాను. సరే, మంచిది. ఏ సబ్జెక్ట్ పైన మాట్లాడతాను నాకే తెలియకుండా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే నా పరిస్థితి అలా ఉంది. రైట్, హోషియా గ్రంథము 6వ అధ్యాయం చదువుతాం కొన్ని వచనాలు. ఒకవేళ అవసరమైతే వనం లేకపోదాం. ఏ వనం లేకే? గెస్టేమనే వనం లేకపోతాం సందర్భాన్ని బట్టి. మీరందరూ ఇక్కడే ఉన్నారా? రైట్. 6వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు, 747 పేజీ సంఖ్య 747. మామూలుగా ప్రసంగంలో నేను వాయిస్ రైట్ చేయకూడదని ఈ మధ్యలో ఒకసారి అనుకున్నాను. ఇట్లాంటి సమయంలో రైట్ చేస్తే తప్పలేదేమో అనిపిస్తుంది. ఎందుకు చెప్పండి? మంచిది, నిద్రపోకుండానట్లు చదవండి. మొదటి 3 వచనాలు మౌత్ పీస్ తీసుకొని చదవండి. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను. ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను. ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, స్తోత్రము నాయన. ఈ రమ్యమైన స్థలాన్ని మా ప్రభు యెహోవా శ్రీ సంఘానికి, మీ బిడలకు దైవ సంబంధమైన కార్యక్రమాలు జరగడానికి, సేవా సంబంధమైన కార్యక్రమాలు జరగడానికి, మీ బిడ్డలు ఇక్కడికి వచ్చి ఆహ్లాదంగా, ఆనందంగా, ప్రకృతిలో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి నాయన తండ్రి మీరు ఇచ్చిన మంచి ఈ స్థలమును బట్టి దేవా స్తోత్రాలు. ఈ స్థలం పొందుకోవడంలో మీరు కృప చూపారు. ఇందులో సహకరించిన వారందరికీ మీరు దీవెన దయచేయండి. ఉదయం నుంచి నాయన పాటలు, మీ మాటలు, సంగీతము, భోజనాలు, ఈ కార్యక్రమాలు
మరి ఎంతోమంది తెర వెనుక మాకు తెలియకుండా ప్రయాసపడ్డారు, ప్రార్థించారు, పాటలు పాడారు. మరి నాయన ఈవులు ఇచ్చారు. వారందరిని బట్టి దేవా స్తోత్రాలు. వీరందరిలో అత్యల్పుడైన నేను ఇలా వాక్యం చెప్పడానికి నిలబడి ఉండగా మీ ఆత్మ సహాయం అనుగ్రహించి మాకందరికీ ఆత్మీయమైన మేల్కొల్పు ఉద్యోగం కలగటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. సో ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో ప్రవక్త మనము అంటున్నాడు కదండి. మన టాపిక్ కూడా అదే కదా, మనము. ఏంటి చెప్పండి? మనము, వనము, మనము కదండి. గెత్సేమనే వనము, మనము కదండి. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి అంటున్నాడు. ఎవరితో అంటున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలతో ప్రవక్త హోషేయ అంటున్నాడు. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచను. వారి తిరుగుబాటు, అవిశ్వాసం, అవిధేయత, అక్రమం, అపవిత్రత, అన్యాయము, వాటిని బట్టి కలిగిన శిక్ష, ఆ శిక్షను తొలగించి రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడని, ఆగ్రహాన్ని తొలగించి మరి అనుగ్రహం ఇస్తాడని, శాపాన్ని తొలగించి ఆశీర్వాదం ఇస్తాడని ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. ఆయనే మనలను స్వస్థపరచును, మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. ఇక్కడ ఈ ప్రతి లైన్లో చివరి భాగం గమనించండి. స్వస్థపరచును, దాని కింద ఏమని చెప్పండి? బాగు చేయును, దాని కింద ఏమని చెప్పండి? బ్రతికించును. మళ్ళీ 2వ వచనం చివరిలో ఏమని చెప్పండి? స్థిరపరచును. స్వస్థపరచును, బాగు చేయును, బ్రతికించును, స్థిరపరచును. ఎప్పుడు? ప్రభు వైపు తిరిగినప్పుడు. ఎప్పుడు చెప్పండి? ప్రభు వైపు తిరిగినప్పుడు, మనసులో తిరిగినప్పుడు, బ్రతుకు తిరిగినప్పుడు, మన జీవితము తిరిగినప్పుడు, మన ఆలోచనలు ప్రభు వైపు తిరిగినప్పుడు, మన క్రియలు తిరిగినప్పుడు, మన పనులు ఆయన వైపు తిరిగినప్పుడు, మన కుటుంబాలు ఆయన వైపు తిరిగినప్పుడు, మన సంఘము ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు, ఆయన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఆయన్ని సంపూర్ణంగా నమ్ముకున్నప్పుడు, ఆయన పైన పూర్తిగా ఆధారపడినప్పుడు, ఆయన్ని అన్ని విషయాల్లో ఘనపరిచి ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు, అప్పుడు ఇలాగా జరుగుతుంది. 3వ వచనంలో ఏమన్నాడంటే, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఏం సంపాదించుకోవాలంట? జ్ఞానము సంపాదించుకుందాం రండి. దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకోవడం కంటే ధనము సంపాదించుకోవాలని లోకంలో తాపత్రయం అందరికీ ఎక్కువ ఉంటుంది. ఉంటుందా లేదా చెప్పండి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చిన మరి ఇది అంటే ఆశ లేక తాపత్రయము, వారి కష్టము, వారి సమయము, మరి అంతా వెచ్చించేది ఒకదాని కోసం చెప్పండి, ధనము సంపాదించుకోవడానికే అన్ని ప్రయాసాలు పడేది లోకంలో కదండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకోమంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? దేవుని గురించిన సంపాదించాలి. సంపాదించకూడదు అని దేవుని వాక్యంలో లేదు. ధనము సంపాదించవద్దని దేవుని వాక్యంలో లేదు. ఏముంది చెప్పండి? సమకూర్చుకొనవద్దనుంది. భూమి మీద ధనం సంపాదించుకోవచ్చు, కానీ ఏం చేయకూడదు? కూర్చుకొనకూడదు. సంపాదించడం తప్పు లేదు. కూర్చుకోవడం అంటే అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా తీసుకోవడమే కూర్చుకోవడం. సో సంపాదించుకోవాలి మనమందరము. ఏమి సంపాదించుకోవాలని పౌలు తిమోతికి చెప్పాడు చూడండి, పత్రికలో చూడండి. మీరే అధ్యాయం వచనము తీసి చదవండి. ఏమి సంపాదించుకోమని చెప్పాడో తిమోతికి పౌలు. పౌలు తిమోతికి ఏమి సంపాదించుకోమని చెప్పాడు? అధ్యాయం వచనం చెప్పండి. 6. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను,
ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఓ తిమోతి నా కుమారుడా అంటాడు ఆనవాయితీగా. ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? శిష్యుడైన తిమోతి, కుమారుడైన తిమోతి, యవనస్తుడైన తిమోతి పౌలు యొక్క సహవాసములో క్రమక్రమేణ ఎదిగి ఆయన కష్టాలు, ఆయన కన్నీళ్లు, ఆయన శ్రమలు, ఆయన వేదనలు చూసి ఇక ఈయనకంటే ఎప్పుడూ పోకూడదని అనుకోకుండా ఈ దైవజనుడు వెంట వెళ్ళాలని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఎవరు చెప్పండి? తిమోతి. సో అలా వెళ్ళడం వల్ల ఆయన దైవజనుడుగా ఎదిగాడు. ఎలా ఎదిగాడు చెప్పండి? ఏ యంగ్ బాయ్, ఒక యవనస్తుడైన అబ్బాయి, ఏ డిసైపుల్, ఒక శిష్యుడు గ్రాడ్యువలీ అంటే క్రమక్రమేణా పౌలును అనుసరించడం వల్ల, ఆయన సహవాసంలో ఉండడం వల్ల, దేని చూసి పౌలును అనుసరించాడంట? ఆయన వెనకటి పోతే బాగా కానుకలు వస్తాయన, సుఖంగా ఉండవచ్చన. దేని చూసి పౌలును వెంబడించాడో చూడండి ఆ పత్రికలో. 2వ పత్రిక 3వ అధ్యాయము 10-11 చదవండి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును చూసి ఇన్స్పైర్ అయ్యాడు. ఎవరు? తిమోతి పౌలును చూసి, ఈ గుణగణాలు ఆయనలో చూసి ఏమయ్యాడమ్మా? ఇన్స్పైర్ అయ్యాడు. బాబా, ఎంత ఓపిక, ఇంత కష్టాల్లో ఎంత త్యాగము, ఎంత నిస్వార్థము, ఎంత భక్తి, ఎంత పవిత్రత, ఎంత ప్రార్థన చూసి ఏమయ్యాడు చెప్పండి? ఇన్స్పైర్ అయ్యాడు. అంటే నిన్ను చూసి, మనల్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారా? మనల్ని చూసే వాళ్ళకి మన వల్ల భక్తి పెరుగుతుందా? మనలో ఉన్న లోపాలు, బలహీనతలు, అవలక్షణాలను బట్టి వారిలో విశ్వాసం తగ్గిపోతుందా? మనకు వాళ్ళు చెప్పరు, మన గురించి ఏమి చెప్పరు మనతో. మన గురించి వాళ్ళు డైరెక్ట్గా ఏమి చెప్పకపోరు, కానీ నీ వలన ఇతరులు ఆత్మీయంగా బలహీనపడవచ్చు, లేక బలపడచ్చు. రెండు ఉన్నాయి పాసిబిలిటీ. ఇవన్నీ పౌలులో చూశాడంట. ఆయన స్థానం చూసి కాదు, ఆయన అధికారం చూసి కాదు, ఆయన గొప్ప వంశం చూసి కాదు. ఇవి చూసి తిమోతి ఏమయ్యాడు చెప్పండి? ఇన్స్పైర్ అయ్యాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి, అలాగే చదవండి ఇంకొక వచనం. అంతియోకయ, ఈకోనియా, లుస్త్రాను పట్టణములలో ఏం కలిగింది చెప్పండి? పౌలును రాళ్ళతో కొట్టి ఏం చేశారు? పౌలును రాళ్ళతో కొట్టి ఏం చేశారండి? చచ్చిపోయాడు అనుకుని ఏం చేశాడమ్మా? కుక్కను కదా లాగినట్లు ఊరు వైపు లాగేశారంట. రాళ్ళతో కొట్టి మనుషులు చేయి పట్టుకొనో కాలు పట్టుకొని రోడ్లో లాక్కుంటా పోతే ఏమవుతుంది చెప్పండి? రోడ్లో లాక్కుంటా పోతే ఏమవుతుంది? కెన్ యు గెస్? ఆ బాధను గమనించగలరా? పోయారు, అక్కడ పడేశారు. కాలుతో కూడా అన్నాడు, ఇట్లన్నాడు, చలనం లేదు, ఏం లేదు చెప్పండి. చచ్చిపోయాడు అనుకున్నారు. ఏమనుకున్నాడు? అరే వీడు చచ్చారా అనుకున్నాడు. అందరు వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వచ్చారు. అవునా? అందరూ ఉన్నప్పుడు వచ్చారా? శిష్యులు అందరూ వెళ్ళిపోయినాక వచ్చారా? వాళ్ళు ఏమన్నది బైబిల్లో? అది ఇక్కడ చూడండి, పోనీ ఒక మాట చూడండి. పట్టణం వెలుపలికి ఇచ్చారంట. ఎక్కడికి ఇచ్చారు చూడండి, చదవండి అది. ఈకొనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. శవము లోపల ఉండకూడదని పట్టణం వెలుపలికి ఈడ్చారంట. కొట్టిన బాధ కంటే ఈడ్చిన బాధ ఇంకా భయంకరంగా ఉంటుంది. ఈడ్చి అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా, ఎప్పుడు శిష్యులు వీళ్ళంతా వెళ్ళిపోయారు. వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారు చెప్పండి? శిష్యులు వచ్చారు. ఎందుకు వచ్చారు శిష్యులు? పౌలు భూస్థాపన చేద్దామని వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్పండి?
పట్టణం వెలుపులకు వాళ్ళు ఎందుకు ఇచ్చారు? వీడు చచ్చారా, శవం ఇక్కడ ఉండకూడదని ఏం చేశారు చెప్పండి? పట్టణం వెలుపులకు ఈడ్చాడు. ఈస్తే శిష్యులు ఎందుకు వచ్చారు? భూస్థాపన చేద్దామని వచ్చాడు కదండి. కానీ దేవుడు ఆయనకి ఇంకా అప్పగించిన పని పూర్తి కాలేదు. శిష్యులు ఆయన చుట్టూ నిలిచినప్పుడు ఏమైంది చెప్పండి? చదవండి. అలా చూసారా? అంటే పౌలు ప్రాణం పోకపోయినా పోయిందని వాళ్ళ భ్రమపడ్డారా, లేక నిజంగా ప్రాణం పోయింటే ప్రభు ఆయన్ని బ్రతికించాడా? ఇట్స్ ఎ మిస్టరీ, ఒక రహస్యం, అది రాయబడలేదు. అంటే వాళ్ళు తొనినప్పుడు ఈడ్చినప్పుడు చలనం లేదు ఆయనలో. 14 సంవత్సరముల కిందము 2వ కొరింథీ పత్రికలో రాశాడు, 3వ ఆకాశమునకు ఎత్తబడిన ఒక మనిషి. ఇదేమంటారంటే కొంతమంది పండితులు, అది కరెక్ట్ కాదని నాకు కూడా తెలియదు. వాస్తవానికి పౌలు చేరిపోయాడు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది. ఉచ్చరింప సఖ్యం కాని మాటలు విన్నాడు. పౌలా, ఇంకా భూమి మీద నీ పని, నీవు చేయవలసిన పని నేను నీకు అప్పగించిన పని పూర్తి చేయాలని దేవుడు ఏం చేశాడు చెప్పండి? తిరిగి పంపించేశాడు. పరదైసు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? పరదైసు అన్నాడు. ఏమన్నాడు? 3వ ఆకాశం అన్నాడు. పౌలు తిరిగి వచ్చాడు, తన దేహంలో ప్రవేశించాడు, తిరిగి లేచాడు. ఇది ఒక అభిప్రాయం. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్, వెదర్ యూ అగ్రీ ఆర్ డిస్అగ్రీ, ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు అంగీకరించకపోయినా నమ్మినా నాకపోయినా నాకు అది మ్యాటర్ కాదు. సో కనుక ఇప్పుడు ఇది చూశాడు ఎవరు? తిమోతి. ఇది చూసినాక ఏమనిపిస్తుందమ్మా? అంతవరకు ఇది చూసిన తర్వాత ఏమనిపిస్తుంది ఎవరికైనా? ఐ నెవర్ వాంట్ టు గో విత్ హిమ్. ఇంకెప్పుడు ఈయన వెంబడి వెళ్ళకూడదు. ఈయన వెంబడి సేవకి వెళ్తే ఎప్పుడు కొరడా దెబ్బలో తెలియదు, ఎప్పుడు రాళ్ళ దెబ్బలో తెలియదు, ఎప్పుడు జైల్లో పడతామో తెలియదు, ఎప్పుడు చంపేస్తారో తెలియదు. ఈయన ఎక్కడికైనా తెగిస్తాడు, చావుకైనా భయపడ్డు, అందరు పారిపోయినా పారిపోడు, అట్లే నిలబడతాడు. కొరడా దెబ్బలకైనా రాళ్ళ దెబ్బలకైనా అక్కడే ఉంటాడు. కాబట్టి ఈయన వెంబడి ఇంకెన్నడూ వెళ్ళకూడదు అనుకున్నాడా తిమోతి? చూడండి అక్కడ ఏం రాయబడిందో, ఇప్పుడు చదివారు కదా. అంతియోకయ, ఈకొనియ పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అసలు అందరూ విడిచిపోవాల్సింది, కానీ ఇవి తెలుసుకొని వెంబడించాడట. ఇవి తెలుసుకుంటే వెంబడించకూడదు. ఇవి తెలుసుకుంటే ఏం చెప్పండి? వెంబడించకూడదు. కానీ ఇవి తెలుసుకొని ఏం చేశాడంట? వెంబడించాడంట. ఏంటి? ఎందుకు వెంబడించాడు? ఈయన వెంబడిపోతే మంచి ఏజీ కథలు దొరుకుతాయి, మంచి కోడి మాంసాలు, కానుకలు, మంచి అభిమానము, అభినందన, పేరు, ప్రఖ్యాతులు, పలుకుబడి, సంపాదన, సుఖము, అవి ఏం దొరకవు ఇక్కడ. అవేంటివి? ఇవి ఈ కాలం సేవకులకు. ఇట్లాంటివి ఏంటి చెప్పండి? ఈ కాలం సేవకులకు. వాయిస్ క్లారిటీ ఉందా? కొంచెం తగ్గినట్టుంది చూడండి. వాయిస్ ఇంకొంచెం పెంచండి పోనీ, లేదంటే నా వాయిస్ డౌన్ అవుతుందేమో. సో ఇవి తెలుసుకొనిన వాడై ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిసినా అసలుకి సేవ అంటూ చేస్తే ఇట్లాంటి దైవజనుడు సేవ చేయరా? ఆయన పాద సేవ చేస్తే సచ్చినా పర్వాలే అనుకున్నాడు. ఎవరు? తిమోతి. కరోనా టైంలో నాకు భార్యకి ఇద్దరికి కరోనా వచ్చింది. ఇంకా పిల్లలు ఇన్ఫెక్ట్ అవుతారేమో అని భయపడ్డాం. మా సంఘంలో ఒక సోదరి వచ్చి, అన్న వంట చేస్తాను, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, వంట చేస్తాను, మీరేం రిస్క్ తీసుకోదండి, ఇల్లంతా క్లీన్ చేస్తాను, నేను సర్వీస్ చేస్తానన్నది. సర్వీస్ చేస్తానంటే మీరు రావద్దమ్మా, ఇంటి గేట్లోకి రావద్దన్నాను నేను. ఎందుకు రావద్దన్నాను చెప్పండి? నువ్వు ఇన్ఫెక్ట్ అయితే తల్లి 2 చిన్నపిల్లలు ఉన్నారు, కొత్తగా హిందూ కుటుంబం నుంచి నమ్ముకుంది, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలంటే ఆమె ఒక మాట అది, మీ ఇంట్లో సేవ చేసి నేను చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పింది. మేము చావలే, ఆమె చావలే. ఇప్పుడు ఇక్కడ ఈ తిమోతి ఏం చేశాడు చెప్పండి? తెలుసుకొనిన వాడై నన్ను వెంబడించితివి. చూసాడా? ఇట్లాంటివి చూస్తే మనం వెంబడిస్తామా? సరే, ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తాం.
ఇట్లాంటి కాలంలో ఇట్లాంటి దైవజనుడు ఎవరైనా ఉంటే మనం వాళ్ళ వెంబడి వెళ్తామా? తిమోతి కూడా పెళ్లి చేసుకోవాలి, తిమోతి కూడా పెళ్లి చేసుకోవాలి, వెళ్తామా? మనకంత త్యాగం ఉందా? అంత గట్స్ ఉన్నాయా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. అంటే మన భక్తి ఎంతవరకు, మన విశ్వాసం ఎంతవరకు, ప్రభు పట్ల మన ప్రేమ ఎంతవరకు, మన త్యాగం ఎంతవరకు, మన సహనం ఎంతవరకు, మన ఓర్పు ఎంతవరకు? ప్రభు నుండి మనం ఎన్నో అడుగుతాం, ప్రభు నుండి మనం ఎంతో అడుగుతాం. వీ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద గాడ్. అది ప్రభు. ప్రార్థన అంటే ఏమనుకుంటామంటే మనం ఏదో ప్రభువుని అడగడమే అనుకుంటారు చాలామంది. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? ప్రభువుని అడగడమే ఏదో అనుకుంటాం. ప్రార్థన అంటే కేవలము ప్రభువుని అడగడం కాదు. ప్రభువా, నీకోసము నేను కార్యాలు చేయడానికి నాకు భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, త్యాగాన్ని, పవిత్రతను నాకు అనుగ్రహించమని ఆత్మ సంబంధమైనవి కూడా అడగాలి. ఊరికే ఎప్పుడో రోగం మీద చేయి, ఇల్లి, బైకి, కారు, పెళ్లి చేయి, ఉద్యోగం చేయి, ఇల్లి, ఇదేనామయ్యా? ఎప్పుడు బాహ్య సంబంధమైనవి అడిగితే ఆత్మ సంబంధమైనవి అడగవా? దైవ సంబంధమైనవి అడగవా? ఎప్పుడు ఇలా అడిగితే నీ ప్రార్థనలో ఏం త్యాగం ఉంది? నీ ప్రార్థనలో ఏం సత్తా ఉంది? అసలుకి నిన్ను పోలి నడుచుకునే శక్తి నాకు ఈ ప్రభువా, ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపే శక్తి నాకు ఈ ప్రభువా, నాకు మోకాలు నొప్పి వచ్చే వరకు ప్రార్థనలో ఉండే ఆ సమయము, ఆ విశ్వాసం నాకు దయచేయి ప్రభువా అని ఆత్మ సంబంధమైన అడుగు, విశ్వాసాన్ని అడుగు, త్యాగాన్ని అడుగు, ప్రార్థనని అడుగు, భక్తిని అడుగు, ప్రేమను అడుగు. ఎన్నో విషయాలను బలహీనులు మనము. ఇట్లాంటి అడగడు. ఏం చెప్పండి? ఎప్పుడు బాహ్యమైన అడగడితే అదేమైనా ప్రార్థన, ఎప్పుడు ఇహ సంబంధమైన అడిగితే అదేమైనా ప్రార్థన. అడగవద్దని నేను చెప్పలే. వాటితో పాటు ఏం చెప్పండి? వీటిని కూడా అడగల. వాటితో పాటు వీటిని కూడా అడగల. సో తెలుసుకొనిన వాడై అంతియోకయ ఈకోనియ పట్టణములో, అంతియోకయ ఈకోనియ లుస్త్రాను పట్టణములో నాకు కలిగినట్టు శ్రమలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై పారిపోయినాడా? మనకే అయితే అదే జరిగేది. ఇంకెప్పుడు ఈయన వెంబడి ఇంకెప్పుడు కూడా నేను వెళ్ళకూడదు అనుకుంటాను. సో ఇట్లాంటి దైవజనులను తెలుసుకొని, చాలా స్వచ్ఛమైన దైవజనులను తెలుసుకొని, ఈయనకు దగ్గర అయితే నేను ప్రభువు దగ్గర అవుతాను, ఈయనకు సేవ చేస్తే ప్రభువుకు చేసినట్టే, ఈయన సహవాసంలోనే నిజమైన భక్తిని, ఆత్మీయతను నేను నేర్చుకోగలనని పౌలు తెలుసుకొని ఆయన వెంబడి వెళ్ళాడంట. తిమోతి తెలుసుకొని పౌలు వెంబడి వెళ్ళాడు. ఇప్పుడు సంపాదించుకోమని చెప్తున్నాడు తిమోతికి. ఇక్కడ ఏమన్నాడంటే, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఇట్లాంటి ఎక్కువ మంది రారు. ధనము సంపాదించుకోవడం ఎలాగా కదండి? మీరందరూ ఈ మీటింగ్కి వస్తే ఒకరు 10 లక్షలు, ఒకరు ₹1 కోటి, 10 కోట్లు మీరు ఎట్లా సంపాదించుకోవాలో నేను చెప్తాను రండి అంటే విజయవాడలో 10 లక్షల మంది పోతారు కదండి. ఇప్పుడు ఏమంటున్నాడు? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అంటున్నాడు. సో దైవజనుడా ఏంటి చెప్పండి? తిమోతి ఎదిగాడు, పౌలు సహవాసంలో దైవజనుడిగా ఎదిగాడు. కొంతమంది ఆత్మీయంగా మరుగుజ్జులాగా ఉంటారు. ఎలా ఉంటారు చెప్పండి? మనకి నింతే ఉంటారు. ఎన్నేళ్ళైనా అంతే. 30 ఏళ్ళ క్రితం చేసిన ప్రార్థన ఇప్పుడు అదే ప్రార్థన, రొటీను. ప్రార్థనలో కొత్తదనం ఏమి ఉండదు. ఆ రోజు ప్రార్థన ఇదే, ఈ రోజు ప్రార్థన ఇదే. ఏమి ఆత్మీయమైన ఎదుగుదలే ఉండదు. మా పిల్లలు బాగా ఎదిగిపోవాలి, పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలా, బాగా సంపాదించుకోవాలా, మా పిల్లలు బాగా ఎదగాల, మంచిదే. కానీ ఏది ఆత్మీయ ఎదుగుదల మనలో ఉందా? తగ్గిపోతున్నామా? వినే కొద్దీ తగ్గిపోతున్నామా? కొంతమందికి తినే కొద్దీ అనారోగ్యం అంట, వినే కొద్దీ బలహీన పడిపోతున్నారు కొంతమంది. సో దైవజనుడా ఏమంటున్నాడు చెప్పండి? నీవైతే వీటిని ఇప్పుడు కొన్ని పొందుకోవాలా, కొన్ని పోగొట్టుకోవాలి. మనం భక్తిలో ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చెప్పాలంటే, కొన్ని పొందుకోవాలా, కొన్ని పోగొట్టుకోవాలా, లేక కొన్ని పొందుకోవాలంటే కొన్ని
పోగొ పోగొట్టుకో. నీవు దేని వలన, ఏ స్థలములో, ఎవరి ద్వారా, ఏ విషయాన్ని బట్టి భక్తిలో బలహీనపడిపోతున్నావో, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావో, ప్రభు స్వరూప్యంలో మార్చబడలేకపోతున్నావో, దేవుని ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నావో, ఆయనతో అన్యోన్య సహవాసం కలగలేకపోతుందో, ఆ వ్యక్తిని, ఆ స్థలాన్ని, ఆ విషయాన్ని నువ్వు విడిచిపెట్టాలి, విసర్జించాలి, అసహించుకోవాలి, దాన్ని తెగదంపలు చేసుకోవాలి. అందుకే ఏమంటున్నాడు, నీవైతే వీటిని విసర్జించి. పౌలు మాట విన్నాడు ఎవరు చెప్పండి? తిమోతి. అందుకే తిమోతి అంటే చాలా ఇష్టం పౌలుకి. తిమోతి అంటే చాలా ఇష్టం. విసర్జించి నీతిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. మనం దేన్ని సంపాదించుకోవడానికి ప్రయాసం పడుతున్నాము? డబ్బు సంపాదించుకొని లోకంలో ఉండే వాళ్ళందరూ రాత్రింబగళ్ళు ప్రయాసపడతారు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఇంకొకటైనా రాత్రింబగళ్ళు ప్రయాసపడతారు. కానీ వీటిని సంపాదించుకోవడానికి ఎవరు ప్రయాసపడరు. దాదాపు వెరీ వెరీ ఫ్యూ. భక్తిగా ఉండాలనుకుంటాం, ఆత్మీయంగా ఉండాలనుకుంటాం, నమ్మకంగా ఉండాలనుకుంటాం, పవిత్రంగా ఉండాలనుకుంటాం, ఎక్కువ ప్రార్థనలో గడపాలనుకుంటాం. కానీ దానికి తగినట్టుగా నష్టపోవడానికి సిద్ధపడ్డం, ఏమీ పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డం, కొంచెం నిద్ర తక్కువ చేసుకోవడానికి ఇష్టపడ్డం. వేరే అనవసరమైన వాటికి సమయాన్ని నువ్వు తగ్గిస్తే అవసరమైన వాటికి సమయాన్ని నువ్వు పెంచవచ్చు. కాబట్టి వీటిని నువ్వు సంపాదించుకోవడానికి ప్రయాసపడు. ఎందుకంటే ఈ ఉంటే నీవు దేవుని సేవలో నువ్వు ఎదుగుతావు అని. సో తిమోతి వీటిని సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అంటున్నాడు. తిమోతిని తలుచుకొని కన్నీళ్ళు వచ్చాయంట. ఎవరికి? పౌలుకు. వచ్చాయా? చూడండి. రెండవ పత్రిక 1 అధ్యాయము 3వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుని. ఎప్పుడు రాశాడు పౌలు ఈ పత్రిక? బంధకాల్లో ఉన్నప్పుడు. ఎప్పుడు చెప్పండి? వెన్ హీ వాజ్ ఇన్ ఫెటర్ చైన్స్. అందుకే ఇక్కడ నేను బంధింపబడి ఉన్నాను, కానీ బంధింపబడి శ్రమ పడుతుంది. 2:9. నేను నేరస్తుడనై ఉన్నట్టు 2:9. ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమ పడుతున్నాను. సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడ్డాడంట. దేని నిమిత్తం చెప్పండి? సువార్త నిమిత్తం. మనం బంధింపబడలేదు కదండి, మనకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది, కానీ ఏమి చేయలేకపోతున్నాం. స్వేచ్ఛ ఉంది, ఏమో చేయాలనుకుంటాం, కానీ ఏమి చేయలేకపోతాం చాలామంది. అయినను దేవుని వాక్యము బంధింపబడలేదు. అంటే ఈ పత్రిక రాసినవాడు పౌలు ఎక్కడ ఉన్నాడమ్మా? చెరసాల్లో ఉన్నాడు కదా, ఆయన బయటికి వెళ్ళలేకపోయాడు. ఈ పత్రిక ఎక్కడికి పోయింది? ఆయన రాసిన పత్రిక ద్వారా దేవుని వాక్యము ఈ చెరసాలలో ఉన్నప్పుడు పౌలు ఈ పత్రిక రాశాడు కదా. 2000 సంవత్సరాల క్రితం రాసిన ఈ పత్రిక ద్వారా దేవుని వాక్యం 2000 సంవత్సరాలుగా ప్రపంచమంతా తిరుగుతోంది. ఇప్పుడు తిరుగుతుంది, మన అందరిలో ఉంది. అంటే ఆయన బంధింపబడ్డాడు, కానీ దేవుని వాక్యము బంధింపబడలేదు. చూసారా? అది ఆయన సంతోషం. చెరసాలలో ఉన్నప్పుడు తిమోతి కోసమే రాశాడు, కానీ ఈ పత్రిక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు మనము చదువుకుంటున్నాం. దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు, అది సంతోషం. చదవండి తర్వాత. నీ కన్నీళ్లను తలుచుకొని. ఏం తలుచుకొని? కన్నీళ్ళ. ఎందుకంటే యవనస్తుడు కదా, సినిమాలకు వెళ్ళాలి, విందులు విలాసాల్లో ఉండాలి, ట్రిప్స్ పోవాలి, మంచి బైక్ తీసుకోవాలి, కాస్ట్లీ సెల్ ఫోన్ తీసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కానీ ఈయనకి ఏంటంట? కన్నీళ్ళు. ఎందుకంటే కన్నీళ్ళు వాళ్ళ అమ్మ నాన్న చూడక 10 సంవత్సరాలు అయిందనే కన్నీళ్ళు. అది కూడా ఉంది ప్రాబ్లం. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రి విశ్వాసి కాదు పాపం, గ్రీసు దేశస్థుడు. తల్లి విశ్వాసి, అమ్మమ్మ విశ్వాసి. ఎన్ని సంవత్సరాలు అయిందో ఈయన తల్లిదండ్రులను చూడక పాపం. ఈయన కన్నీళ్ళు ఎందుకు?
తినడానికి తిండి లేదనే, కష్టాలనే, కన్నీళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కన్నీళ్ళు ఎందుకు తెలుసా? పౌలు చెరసాలలో ఉన్నాడు, ఈయన ఎక్కడ సంఘాల్లో చూస్తున్నాడు. తన ఆత్మీయ తండ్రి యొక్క సహవాసాన్ని కోల్పోయాడని, ఆయన్ని ముఖాముఖా చూడలేకపోతున్నానని, ఆ దైవజనుడికి సేవ చేయలేకపోతున్నా. హలో, కొంచెం సౌండ్ పెంచు, ఇంకొంచెం పెంచు. హలో హలో, ఇక మీదట మీరు నా ముఖమును చూడలేరు. ఆ దైవజనుడిని చూడాలని ఈయన కన్నీళ్ళు అందుకోసం. ఎవరికి చెప్పండి? నీ కన్నీళ్ళు దేనికోసమో? నీ కన్నీళ్ళు దేనికోసమో? ఆత్మ సంబంధమైన కన్నీళ్ళేనా? వ్యాధులతో కన్నీళ్ళ? కుటుంబ సమస్యలతో కన్నీళ్ళ? పిల్లల గురించి కన్నీళ్ళ? ఈయన కన్నీళ్ళు ఎందుకు చెప్పండి? పెళ్లి కాదనేది కాదు కన్నీళ్ళు, డబ్బులు లేవని కాదు కన్నీళ్ళు, ఆరోగ్యం బాగలేవని కాదు కన్నీళ్ళు, ఇల్లు లేవని కాదు కన్నీళ్ళు. అన్న తండ్రి అన్నంలో అన్నం పెట్టుకుంటే, కంచంలో అన్నం పెట్టుకుంటే కొడుకుని చూడలేక కళ్ళలో కన్నీళ్ళు కంచంలో పడిపోతున్నాయి. తిమోతి తల్లికి తల్లిని తలుచుకొని కాదు కన్నీళ్ళు, మాతృప్రేమ కోల్పోయాడని కాదు కన్నీళ్ళు, కుటుంబ కంఫర్ట్స్ కి, హోమ్ కంఫర్ట్స్ కి దూరం అయిపోయాడని కాదు కన్నీళ్ళు, పిల్లని ఎవరు నాకు లేదని కాదు కన్నీళ్ళు. దైవజనుడి యొక్క పౌలుతో ఉండలేకపోయానని అతని కన్నీళ్ళు. దేనికోసం నీ కన్నీళ్ళు? ఎవరి కోసం నీ కన్నీళ్ళు? ఇటువంటి కన్నీళ్ళు ఎప్పుడైనా కార్చావా? కన్నీళ్లను తలుచుకొని సంపూర్ణానందము కలుగుటకై, నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు. రాత్రింబవళ్ళు సెల్ఫోలు చూసే దరిద్రులు ఉన్నారు. రాత్రింబగలు, పగలనిలే రాత్రినిలే. నేను ట్రైన్లో పడుకుంటే 3:30 వరకు సెల్ ఫోన్ పెట్టుకొని ఏందో ఇంటున్నాడు పక్కన. లేచి కత్తిస్తే పారిపోయాడు, ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. రాత్రింబగలు అదేం పిచ్చో, అదేం వ్యామోహమో. నిన్ను చూడవాలనని అంటే పౌలు తిమోతిని చూస్తే ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుంది చూడండి. అంటే తిమోతిని చూస్తే పౌలుకి ఏమవుతుందంట? బిడ్డ హాస్టల్లో ఉంటాడు, చిన్నపిల్లాడు. తల్లికి బిడ్డను చూస్తే ఏమవుతుందమ్మా? దోషం అయిపో, నా కొడుకు ఎన్ని రోజులకు వచ్చాడు, మంచి మంచి తిండ్లు పెడతాం. దూరం ఉన్నాడు నా మనమడు, దూరం ఉన్నాడు, నా కొడుకు దూరం ఉన్నాడు. ఆ పిల్లల్ని చూస్తే ఏమవుతుందంట? మనలో ఉన్న ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ పొంగుకొని వస్తుంది. మనకుండేది ఏదైనా వాళ్ళకి ఇచ్చేస్తాం అనిపిస్తుంది, ప్రాణమైన పెళ్ళం అనిపిస్తుంది. ఒక స్వచ్ఛమైన దేవుని బిడ్డను చూస్తే ఏం కలుగుతుంది చెప్పండి అమ్మా? సంతోషం. ఏం కలుగుతుంది? సంతోషం. మీరు ఎవరైనా చూడండి, ఒక స్వచ్ఛమైన విశ్వాసిని, ఒక స్వచ్ఛమైన దైవజనుడిని, ఒక స్వచ్ఛమైన దేవుని బిడ్డ చూస్తే మనకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. కొంతమంది చూస్తే ఈ దరిద్రుడు ఊరికైనా కనపడినా నాకు అనిపిస్తుంది. సో నిన్ను చూడవాలనని ఏంటి చెప్పండి? అంటే పౌలును చూడాలని అంత ఆశ, తిమోతిని చూడాలని పౌలుకి ఏంటి చెప్పండి? అంత ఆశ. నిన్ను చూడవలనని రేయింబోలు చూస్తా. ఎంత స్వచ్ఛమైన విశ్వాసి తిమోతి! పౌలే ఆయన చూడాలని అనుకుంటున్నాడంట. రైట్, మంచిది. సో మనము ఆ పత్రిక తిరిగి వస్తాం. ఏమున్నాయంటే తిమోతిలో అక్కడ ఉంది, రేయింబోల్లో ఆపేక్షించు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని. రైట్, ఈ పత్రికకు, ఈ హోషేయ గ్రంథానికి తిరిగి వస్తాం. ప్రవక్త అయిన హోషేయ గ్రంథం. సో రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము. రండి, జ్ఞానము సంపాదించుకొనుటకు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము. రండి అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్. అంటే జ్ఞానంలో చాలా రకాలు ఉన్నాయమ్మా. జ్ఞానంలో ఏం బాబు? చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మనకి, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి.
డాక్టర్కు ఉండే జ్ఞానం వేరు, ఇంజనీర్కి ఉండే జ్ఞానం వేరు, ఒక లాయర్కి ఉండే జ్ఞానం వేరు, ఒక దైవ సేవకుడికి ఉండవలసిన జ్ఞానము వేరు. ఎన్నెన్నో బ్రాంచెస్ ప్రపంచంలో, ఈ జ్ఞానానికి అంతులేదు కదండి. సో జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి రాత్రింబలు పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారు కదండి. ఇంకా వేరేటివి చూసేవాళ్ళు ఉన్నారు, అది నెట్ కానీ దాంట్లో కానీ ఇంకోటి దాంట్లో వచ్చేటువంటి రాత్రి, అది తప్పులేదు. వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడానికి సెల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇంకో దాంట్లో కానీ జ్ఞానం సంపాదించుకోవడానికి రాత్రింబవుళ్ళు చదివే వాళ్ళు ఉన్నారు. సో జ్ఞానం సంపాదించుకున్నాము రండి అంటున్నాడు. ఎందుకంటే జ్ఞానం ఉండేవాడికి చాలా విలువ ఉంటుంది లోకంలో. జ్ఞానం ఉండేవాడికి ఏంటి చెప్పండి, చాలా విలువ ఉంటుంది. ఈ జ్ఞానం సంపాదించుకోవడానికి పౌలు ఏం చేశాడంట? ఫిలిప్పీ పత్రిక చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. యేసు ప్రభు గురించి జ్ఞానం సంపాదించుకుంటే నన్ను ప్రసంగాలకి ప్రతి చోటికి పిలుస్తారు కాబట్టి నేను బాగా ప్రఖ్యాతిగా వచ్చిన ప్రసంగికుడు అయిపోవచ్చు, అందరూ నన్ను అభినందిస్తారు కాబట్టి ఆయన గురించిన జ్ఞానం సంపాదించుకోవాలని. అది కాదు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవటం కోసమై ఈ లోకంలో నాకింకా ఆయన గురించిన జ్ఞానము తప్ప ఇంకేమవుతూ అందరినీ అన్నిటినీ సమస్తమైన వాటిని వదులుకున్నాడంట. తన ఆధిక్యతలన్నీ వదులుకున్నాడు. వాళ్ళ సొంత ఊరు ఏంటి చెప్పండి? టార్సస్. ఏంటి? టార్సస్. వాళ్ళ నాన్నే రోమన్ సిటిజన్, యూదుడు, రోమా పౌరుడు. ఈయన పుట్టుకతోనే రోమా పౌరుడు. ఎవరు? పౌలు. ఆయన సొంతూరు టార్సస్. ఫారిన్లో చదివించారు అప్పటికే ఆయన్ని. ఇప్పుడు మీరు ఫారిన్లో చదివించాలంటే డబ్బులు ఉండాలి వద్దా? ఇప్పుడు ఫారిన్లో చదివించడం చాలా సులభం. నెహ్రూ ఫారిన్లో చదువుకున్నాడు. ఏ కోర్స్ చెప్పండి? లాయర్ కోర్స్. ఎక్కడ? లండన్లో చదువుకున్నాడు. ఎక్కడ చదువుకున్నాడు? భగత్ సింగ్ గారు కూడా ఫారిన్లో చదువుకున్నారు కదండి. అప్పటికే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాదు కాబట్టి 50 ఏళ్ళ క్రితం 100 ఏళ్ళ క్రితం ఫారిన్లో చదువుకోవాలంటే ఏం చేయాలమ్మా? బాగా డబ్బు ఉండాలి. పౌలు సొంతూరు టార్సు. ఆయన చదువుకుండేది యెరూషలేములో. ఎక్కడ? గమలీయేలు. ఆయనకు ఒక పాఠశాల ఉంది. ఏంటి చెప్పండి? లేఖనాలు నేర్పించే పాఠశాల. ఆ పాఠశాలలో ఫారిన్లో చదువుకున్నాడు. ఎవరు? ఇంకా ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి ఆయనకి, వాళ్ళ కులంలో కానీ వంశంలో కానీ మతంలో కానీ. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము చెప్పండి సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. నేనంటాను, యేసు ప్రభువును గురించి ప్రాక్టికల్ జ్ఞానం నిమిత్తము నువ్వేం నష్టపరుచుకుంటావు బాబు? ఏం పోగొట్టుకున్నావు చెప్పు? వేరే సహవాసమైన చెప్తాను, చెప్పకూడదు అనుకుంటాం, చెప్పచ్చు. ఎవరిలో త్యాగం ఉన్నా. మనకందరికీ భగత్ సింగ్ గారి గురించి తెలుసు. ఆయనకు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేశాడు. సర్టిఫికేట్ తన చేతిలో ఉంది. దానిలో మంచి పట్టు నాలెడ్జ్ ఉంది. ఆ సర్టిఫికేట్ ఉంటే నేను ఉద్యోగానికి అప్లై చేస్తామని చించి నీళ్ళలో పడేశాడు. చిప్లో వస్తూ చించి ఏం చేశాడు? నీళ్ళు. ఎందుకంటే అది ఉంటే ఏమన్నా ఉద్యోగం చేయాలని ఒక కోరిక కలుగుతుందేమో అని. సో దేవుని గురించిన జ్ఞానము నిమిత్తము ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. అందుకే పౌలుకు యేసుప్రభు గురించి మరి ఎవ్వరు అపోస్తలుకు లేనంత అంత గొప్ప జ్ఞానం ఉంది. మిగతా అపోస్తలు అందరూ కలిసి 7 పత్రికలు రాస్తే పౌలు ఒకడే ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాశాడు. 140 పత్రికలు అయినా ఆయన రాయగలిగిన దైవ జ్ఞానం ఆయనకి ఉంది. చూసారా? కనుక రండి యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము. జ్ఞానము సంపాదించుకోవడానికి లేక మన వృత్తి ఉద్యోగానికి సంబంధించిన, మన చదువుకు సంబంధించిన జ్ఞానము సంపాదించుకోవడానికి
మనము ప్రాకులాడినట్టుగా, నిద్ర మేల్కొన్నట్టుగా, మూల్యము చెల్లించినట్టుగా, కష్టపడినట్టుగా దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకోవడానికి ఏమీ నష్టపోరు, ఏమీ మూల్యం చెల్లించరు. సరే, దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవడంలో కొన్ని ఉంటాయి. అమాంగ్ ఆల్ ది టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, ద నాలెడ్జ్ అబౌట్ ద గాడ్ ఈస్ ద బెస్ట్ నాలెడ్జ్. అంటే అన్ని రకాలైన జ్ఞానాల్లో దేవుని గురించిన జ్ఞానము, సత్యమైన, నిత్యమైన, సజీవుడైన, సర్వోన్నతుడైన, సర్వాధికారైన, సర్వజ్ఞుడైన దేవుని గురించిన జ్ఞానము అతి శ్రేష్టమైన జ్ఞానము. ద బెస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్ అబౌట్ ది లివింగ్ అండ్ లవింగ్ గాడ్. జ్ఞానములన్నిటిలో అతి శ్రేష్టమైన జ్ఞానము దేవుని గురించిన జ్ఞానము. ఈ జ్ఞానము లేకపోతే ఇంకా ఏ జ్ఞానమున్నా అది అజ్ఞానము కిందే లెక్క. ఈ జ్ఞానము తప్ప ఇంకే జ్ఞానము, ఏ రంగంలో ఎంత జ్ఞానమున్నా అది నీకు ఆత్మరక్షణ ఇవ్వదు, నిత్యమైన బహుమానాన్ని ఇవ్వదు. సో అందుకే ప్రవక్త అయిన హోషేయ ఏమంటున్నాడంటే, ఇజ్రాయేల్ ప్రజలు జ్ఞానము లేని వారై ప్రజలు నశించిపోతున్నారు కాబట్టి, ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు కాబట్టి, నిత్యమైన దేవుని గురించిన జ్ఞానం లేదు కాబట్టి, వాళ్ళు అన్య దేవతల వైపు, అన్య దేశముల వైపు పోయి అనేక రకాలుగా నష్టపోతున్నారు. కాబట్టి దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకుంటే మనం అభివృద్ధి అవుతాం, మన కుటుంబాలు అభివృద్ధి అవుతుంది, మన దేశం అభివృద్ధి అవుతుందని వాళ్ళు కోరుకున్నారు. చరిత్ర చెప్పే సత్యం ఏమిటి తెలుసా? మీరు బాగా హిస్టరీ చదవండి, మన దేశం చరిత్ర తెలుసుకోండి, వేరే దేశాల చరిత్ర తెలుసుకోండి. ఏ దేశములో, ఏ ఖండములో, ఏ ప్రాంతములో యేసు ప్రభు గురించిన ఎక్కువ జ్ఞానం ఉందో ఆ ప్రదేశమే, ఆ దేశమే, ఆ ప్రాంతమే అన్ని రకాల అభివృద్ధి అయింది. నిజమా కదా? టెక్నాలజీలో కానీ, సైన్స్లో కానీ, ఇంకే రంగంలో కానీ, ఆర్థికంగా కానీ, యుద్ధ భూమిలో కానీ, ఎక్కడ యేసు ప్రభు గురించి జ్ఞానం ఎక్కడుందో అక్కడే అన్ని రకాల జ్ఞానం కూడా అభివృద్ధి అయింది. ప్రపంచంలో మనం వినియోగించే ప్రతి వస్తువు కనిపెట్టింది ఎవరు? క్రైస్తవుడే. ఎందుకు? అతడు మొదట దేవుని గురించిన జ్ఞానం పొందాడు కాబట్టి అన్ని రంగాల్లో జ్ఞానము పొందాడు. దేవుని గురించిన జ్ఞానం పొందితే వేరే జ్ఞానం ఏం తగ్గిపోదమ్మా, అది పెరుగుతుంది. అదేమైతుంది చెప్పండి? పెరిగిపోతుంది. దేవుని గురించిన జ్ఞానం పెరిగితే నీ కుటుంబాలు బాగుపడతాయి, మనుషులతో ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది, ఇరుగు పొరుగు వారితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, నీ ఉద్యోగం ఎలాగ చేసుకోవాలో, వ్యాపారం ఎలాగ చేసుకోవాలో అర్థమవుతుంది, ఎలాగ బ్రతకాలతో అర్థమవుతుంది, మనుషులతో ఎవరితో ఎటువంటి సంబంధం బాంధవ్యాలు మెయింటైన్ చేయాలో అర్థమవుతుంది. దేవుని గురించిన జ్ఞానం లేకపోతే ఒక చిన్న మాట మాడి జీవితం కొలాప్స్ అయిపోయే సందర్భాలు ఉన్నాయి. అందుకే హోషేయ అంటున్నాడు, రండి యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము. సరే, దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవడానికి ఏం చేయాలా? ఆది కాండం నుంచి ప్రకటన వరకు బైబిల్ మనం క్షుణ్ణంగా చదివేయాల. మంచిది. దట్ ఈస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ అటైనింగ్ నాలెడ్జ్ అబౌట్ గాడ్. దేవుని గురించి జ్ఞానం సంపాదించుకోవడంలో అది ఒక భాగం మాత్రమే. బాగా ప్రార్థన చేయాలా, అది ఒక భాగమే. మీటింగ్లకు రావాలా, అది ఒక భాగమే. దైవ సేవకుల ప్రసంగాలు వినాలా, అది ఒక భాగమే. కానీ ఇవన్నీ ఎప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో క్రీస్తును పోలి నడుచుకోవాలనే తపన, ఆకాంక్ష, తీవ్రత, పట్టుదల, దీక్ష నీలో లేకపోతే ఇవన్నీ సున్నా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ బాగా తెలిసి ఒక వ్యక్తికి యేసు ప్రభువుని గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవచ్చు. సింపుల్ చెప్తా. అబ్రహాముకు బాగా బైబిల్ తెలుసా? మనకు బాగా తెలుసా? చెప్పండి. మనకే, ఎందుకంటే అబ్రహాం కాలంలో బైబిల్ లేదు. అబ్రహాము దేవుణ్ణి బాగా ఎరిగి ఉన్నాడా? మనం బాగా దేవుణ్ణి ఎరిగి ఉన్నామా? ఇప్పుడు చెప్పండి. అబ్రహామే దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు, దేవుణ్ణి చూడగలుగుతున్నాడు, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడన్నా నీకు కనపడినాడా? మాట్లాడినాడా? అంటే మన పుస్తక పరిజ్ఞానము, మన బైబిల్ నాలెడ్జ్ మంచిదే. పాత నిబంధన
ఆది కాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు కంఠస్థం చేశారు. ఎవరు? పరిసయ్యులు. యేసుప్రభుని సిలువ వేశారు. ఏం చేశారు యేసుప్రభుని? అంటే వారి పాత నిబంధన ప్రవచనాల సారాంశము, లేఖన సత్యము, ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఈస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. వారి మెస్సియానే ముందొచ్చి ఆ లేఖనాల సారాంశము, ఆ ప్రవచనాల సారాంశము, ఆ ప్రవచనాల యొక్క సమస్తమైన ప్రభు కళ్ళెదురుగా కనబడితే ఆయన యేసు ప్రభుని తెలియక, వారి మెస్సయ్యని తెలియక మూర్ఖులు సిలువేశారు. అంటే పుస్తక పరిజ్ఞానం మంచిదేమ్మా, కానీ ప్రాక్టికల్ లైఫ్ లో ప్రభువును పోలి నడుచుకోవాలని చూస్తే ఇదంతా జీరో. ఇదంతా ఏమైతుంది చెప్పండి? జీరో. అందుకే దైవ జ్ఞానం కలిగిన హోషేయ ఏమన్నాడు చెప్పండి? రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము మనము సంపాదించుకుందాము. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఏం చేయాల? ఆయనను అనుసరించుదాము. ఇది ఎంత బాగా చెప్పాడు అప్పటికే ఎంత బాగా చెప్పాడు. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకోవడానికి ఏం చేయాలంట? ఆయన్ని అనుసరించాలి. మనం ఆయన్ని పోలి నడుచుకోవాలి. ఆయన్ని అనుసరించడం అంటే ఏంటి చెప్పండి? కనిపించని వ్యక్తిని ఎలా ఫాలో అవుతామండి? ఫాలో అవుతాం కావచ్చు. ఆయన్ని పోలి నడుచుకోకుండా ఎంత బైబిల్ జ్ఞానం ఉన్నా అంతా వేస్టే. నేను చెప్తాను, అన్ని విషయాల్లో 100% యేసు ప్రభుని పోలి ఎవరు నడుచుకోలేపరు. దీంట్లో అందరూ ఫెయిల్యూరే. 100% ఎవరు పోర్చుకోలేపరు. ఎక్కడో ఏదో ఒక సమయంలో పొరపాటు జరుగుతుంది. కానీ 5%, 10%, 80%, 40%, 50%, 60%, 90% దాటి వెళ్ళాడు అపోస్తలుడైన పౌలు. యేసుప్రభుని పోలి నడుచుకోవడంలో ఎక్కువ దగ్గరకే వెళ్ళిన వ్యక్తి, ఎక్కువ సాధించిన వ్యక్తి ఎవరు చెప్పండి? అపోస్తలుడైన ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన నీ పర్సెంటేజ్ ఎంత? నువ్వు ఏమాత్రం యేసుప్రభుని పోలి నడుచుకోలేదని చెప్పలేదు. దాంట్లో పర్సెంటేజ్ ఉంటుంది. యేసుప్రభుని నమ్ముకున్నంత మాత్రాన, మారు మనసు పొందినంత మాత్రాన, ఆరాధన చేసినంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన, పాట పాడినంత మాత్రాన, ప్రసంగాలు చేసినంత మాత్రాన, మంచి భక్తుడని మనుషుల మధ్యలో అనిపించుకున్నంత మాత్రాన, వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎంతవరకు ప్రభుని పోలి నడుచుకుంటున్నావో అదే దేవుని దృష్టిలోని నిజమైన క్రైస్తవ్యం. రండి, యెహోవాను జ్ఞానము సంపాదించుకుంటకు ఆయనను అనుసరించుదాము. రండి. ఇప్పుడు మనము వనం అనే సబ్జెక్ట్ గురించి కొంత అయినా చెప్పాలి కదా. కొత్త నిబంధనకు వస్తాం. చూడండి, వనము. ఏ వనము? గెత్సేమనే వనము. రైట్. మత్తయి సువార్తలో ఇక్కడ ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళాడు, శిష్యులు కూడా వెళ్ళారు. ప్రభు దుఃఖపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడంటే, ఆయన కొంత దూరం వెళ్ళి సాగిలపడి ఏం చేసింది చెప్పండి? సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాడు. ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. ఎవరు? పేతురు, యోహాను, జబదయి కుమారులు. అంటే యోహాను, యాకోబును జబదయి కుమారులు అంటారు. ముగ్గురు వెళ్ళారు. ఏంటి చెప్పండి? ముగ్గురు వెళ్ళారు. ప్రార్థన చేసి శిష్యుల దగ్గరకు వస్తే ఏం చేస్తున్నారంట? వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మీరు మేల్కొని ఉండలేరా? నాతో కూడా మీరు రాలేరా? నన్ను లోకానికి చూపించలేరా? నన్ను వెంబడించలేరా? నా ప్రేమను ప్రకటించలేరా? నా ప్రేమను చూపించలేరా? నా కొరకు సాక్షులుగా జీవించలేరా? ప్రభు శిష్యులను అడిగే ప్రశ్న మనల్ని అడిగితే ఏమడుగుతాం? శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థనా జీవితం నీలో తగ్గిపోతుందో, నువ్వు ఒక ప్రసంగికుడైనా, పాట పాడేవాడైనా, బైబిల్ జ్ఞానం తెలిసిన వ్యక్తి అయినా, ఏ గొప్ప పాపము నీలో కనపడకపోయినా
ప్రార్థనా జీవితం నీలో తగ్గిపోతే నీకు తెలియకుండానే ఆత్మీయంగా నువ్వు బలహీన పడిపోతుంటావు, అది నీకు తెలియదు. దాని దుష్ఫలితాలు ఏదో ఒక రోజు సడన్గా కనపడతాయి. ఇప్పుడు మనకు ఒక జబ్బు వచ్చిందంటే జబ్బు బయటపడినప్పుడు వచ్చిండదు. అది కొన్ని సంవత్సరాలుగా జబ్బు ఏమొస్తుంది చెప్పండి, లోపల పేరుకుంటూ స్టెప్ బై స్టెప్ సడన్గా ఒకరోజు దాని సిమ్టమ్స్ కనపడతాయి, వ్యాధి యొక్క లక్షణాలు కనపడతాయి. వ్యాధి లక్షణాలు కనపడే తలకి ఏమైపోతుంది చెప్పండి, నువ్వు ఆ వ్యాధిని మేలు చేసుకోలేవు. కొన్ని వ్యాధులు మెయింటైన్ చేసుకోవచ్చు, జీవితాంతం అట్లే ఉంటాయి. కొన్ని వ్యాధులు ప్రాణాంతకంగా ఉంటాయి. ఆ వ్యాధి అప్పటికంటే నీవు ఆత్మీయంగా బలహీనపడిపోతున్నప్పుడు నీకు అది ఎరుకకపోతే, అంటే ఎప్పుడైతే ప్రార్థనా జీవితం తగ్గిపోతుందో అలాగే నీకు బలహీన పడిపోతుంటావు, అది నీకు తెలియదు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన. అంటే ఈ మనము అనే దాంట్లో ప్రార్థనాపరులమై ఉండాలి. ప్రార్థనలో ఉండకపోతే శోధనలో పడిపోతావు, పాపంలో పడిపోతావు, బలహీనతలో పడిపోతావు, అపవిత్రతలో పడిపోతావు, లోకంలో పడిపోతావు, విశ్వాసంలో పడిపోతావు. అయిపోయింది నీ కథ. యువర్ ప్రేయర్లెస్నెస్ ఈజ్ ద రీజన్ ఫర్ యువర్ స్పిరిచువల్ కొలాప్స్. నీ ప్రార్థనాహీనతే నీ ఆత్మీయ పతనానికి కారణమైపోతుంది. అందుకే నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసినోడు అట్లా అవుతాను అన్నాడు. ఎవరు చెప్పండి? సమూయేలు. ప్రార్థన తగ్గిపోయినప్పుడు మొదట నులివెచ్చని తినమొస్తుంది, అంతే. భయంకరంగా ఏది కనపడదు. దాని దుష్పరిణామాలు ఒకటి తర్వాత ఒకటి. నీకు ఎంతమంది పరిచయం ఉన్నా, ఎంత మంచి విశ్వాసం అని బయట కనిపించుకున్నా, వ్యక్తిగత ప్రార్థనా జీవితం ప్రభుతో గడపలేకపోతే నీ క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఒక శూన్యం కనపడుతుంది. దేవుడు ఉన్నాడా? యేసు ప్రభు ఉన్నాడా? నాకు తోడుగా ఉన్నాడా? ఉంటే నాకు ఇలా జరుగుతుంది. ఎక్కడున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? ఈ ప్రసంగాలు, పాటలు ఇవన్నీ నా జీవితంలో ఇలా కనపడలేదే. ప్రభు యొక్క శక్తి, ఉనికి, ప్రేమ గూర్చిన నిదర్శనాలు, రుజువులు నీకు కనపడవు. ఆయనలో శక్తి తగ్గిందని కాదు, నీలో భక్తి తగ్గింది. ప్రార్థనా జీవితం తగ్గిపోతే శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. రైట్. మళ్ళీ రెండవ మారు వెళ్ళి నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేసి. సో వనములో ప్రార్థన, వనములో చేయవలసిందే. తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే. మన ఇష్టానికి సులువు వేసుకొని దేవుని చిత్తం మన జీవితంలో జరగాలి. అదే వనములో ఉండడం అనే దానికి అర్థం. మళ్ళీ వచ్చి చూస్తే తిరిగి వచ్చి మరలా నిద్రించుచుండగా అప్పుడు ఏమన్నాడంటే 41వ వచనంలో ఒక మాట అన్నాడు, ఆత్మసిద్ధమే గాని శరీరము. ఆత్మ మేలుకొని ప్రార్థన చేయాలంటుంది, శరీరం ఏమంటుంది చెప్పండి? నిద్రపోవాలంటుంది. శరీరాన్ని పాడు చేసేది ఏందో తెలుసా? ఏంది శరీరాన్ని పాడు చేసేది? శరీరమే. శరీరాన్ని పాడు చేసేది నాలుక. ఏంటి చెప్పండి? ఎట్లా? తినకూడనివి తిని, తినవలసిన దానికంటే ఎక్కువ తిని, రుచులు కోరుకొని కదండి. కడుపు వద్దన్నవన్నీ నాలుక కావాలంటుంది. చెప్పండి. కడుపు వద్దన్నవన్నీ ఏమవుతుంది? నాలుక కావాలనుకుంటుంది. కాబట్టి శరీరాన్ని పాడు చేసేది ఏం చెప్పండి? నాలుకే. భక్తిని పాడు చేసేది నాలుకే. ప్రపంచాన్ని పాడు చేసేది నాలుకే. సో ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమైంది. మరి బలహీనమైన శరీరాన్ని ఏం చేయాలా? బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసంగికుడు. ఒక ఆయన ఏం చేశాడు? ఒక ఆయన ఎవరు చెప్పండి? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసంగికుడు. ఆయన చెప్తే ఎవరైనా నోరు తెలుసుకొని తెలిసిందే. కానీ పాపంలో పడిపోయినాడు. కానీ ఎవరు చెప్పండి? ఎవరు? మెడ్రాస్ ఆయన కాదు. కానీ పాపంలో పడిపోయాడు. ఆయన ఏం చేశాడు? ఎందుకంటే వాళ్ళ తండ్రి అంత ప్రార్థనా జీవితం ఆయనకి లేదు. ఆయన ఎంత గొప్ప ప్రసంగుడు అంటే ఆయన ప్రసంగం చేస్తే ఏంటి చెప్పండి? ఎవరైనా నోరు తెచ్చుకొని వెళ్తుందే. ప్రార్థన జీవితం తగ్గిపోయింది. శరీరానికి లోబడిపోయాడు. ఏమైపోయాడు? శరీరానికి
లోబడిపోయాడు కదండి. ఎవరైనా ఆ? సో, ఏమన్నా ఆకలిస్తుందా, నిద్ర వస్తుందా? సొలొమోన్ నీట్గా చెప్పండి తల్లి. సొలొమోన్ సరే, సంతోషం. అన్న వాళ్ళకి టీఎన్ అయిందా మీటింగ్ అయిపోయినాక? అంటే మీటింగ్ అదిగే కొద్దీ సొత్తా తగ్గిపోతాడు మనకు. ఆ? ఆయన ఎవరు చెప్పండి? సొలొమోను కదండి. సొలొమోను ఏమైంది? నేను ఎవరైనా పెండ్లి చేసుకొని ఎచ్చవలనైనా నా జ్ఞాన వాక్కులతో వాళ్ళని తిప్పి దేవుని మందిరానికి వాళ్ళని నడిపిస్తాను అనుకుంటే, దేవుని మందిరానికి ఆయన నడిపించారా, వాళ్ళే ఆయన గుడికి నడిపించినారా? రివర్స్ గేర్లో పడిపోయింది. ఆయన మైండ్ పవర్ ఏమైంది? ఈయన ప్రసంగాలు ఏమైనాయి? ఈయన భార్యలకు అంత జ్ఞానం లేదులే, అన్యులకు. ఈయనంత జ్ఞానం లేదులే. ఈయన జ్ఞానం ఫెయిల్యూర్ అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? జ్ఞానం ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంకొక భక్తుడు ఉన్నాడు బైబిల్లో, ఇంకొక భక్తుడు ఉన్నాడు. ఆయన కూడా జ్ఞానం గలవాడే, కానీ ఈయన ప్రతిరోజు శరీరాన్ని సుఖపెట్టుకున్నాడు. ఆయన ప్రతిరోజు శరీరాన్ని నొక్కున్నాడు. అందుకే ఆయన చరిత్రలో సువర్ణాక్షరాలతో, చెరిగిపోని సువర్ణాక్షరాలతో లిఖింపబడే గొప్ప సాక్షిగా, హతసాక్షిగా ప్రపంచంలోని దేవుని బిడ్డలందరికీ, భక్తులందరికీ, విశ్వాసులందరికీ పూర్తిగా మాదిరిగా, హెచ్చరికగా, సవాలుగా, గద్దింపుగా నిలిచాడు. ఆయన ఎవరు? పౌలు. నా శరీరమును నలగగొట్టి లోపరుచుకుంటేనే. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమైంది. మన అందరి శరీరం అంతే బలహీనమైందే. అందరి శరీరం ఏంటి చెప్పండి? బలంగా కనబడే శరీరాలు ఇంకా బలహీనంగా ఉంటాయి. సో కనుక ఇప్పుడు గెత్సేమనే వనములో ఉన్న మాటలు గమనించండి. వనములో, వనము, మనము ఏంటి చెప్పండి? ఈ వనములో 3 పాఠాలు చెప్పండి మీరే. శోధనలో పడుకోకుండా అంటే ఏం చేయాలా? ప్రార్థనలో ఉండాలండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీన. శరీరము పైన మనం ఏం చేయాలి చెప్పండి? నలగొట్టుకొని విజయాన్ని సాధించాలా. శరీరాన్ని ఎంత సుఖపడితే అన్ని రోగాలే, శరీరాన్ని ఎంత సుఖపడితే అంత ఆత్మీయ బలహీనతే. మూడవది ఏంటి చెప్పండి? అసలు నువ్వు చెప్తే అన్న కదా మేము చెప్పేకి. మూడవది ఏంటో నువ్వు చెప్తే కదా నేను చెప్పేకి. 3 గంటల 3 ఎవరికి బాగుండదు. ఎందుకు చెప్పండి? అందరికీ నిద్ర వస్తుంది. మూడవది ఏంటంటే, ప్రభు మేల్కొంటే నువ్వు మేల్కోవాలా, ఆయన నడిస్తే నడవాలా, ఆయన తిరుగు పెట్టుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళాలా, ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన ఎక్కడికి వెళ్ళాలా, ఆయనతో నిలబడాలా, ఆయనతో కూర్చోవాలా, ఆయనతో ప్రార్థన చేయాలా, ఆయనతో మేల్కోవాలా, ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఆయన మేల్కొంటే ఈయన ఏం చేస్తామని చెప్పండి? నిద్రపోతాం. ఇది న్యాయమా? To be with him, to walk with him, to speak with him, to pray with him, to live with him, to travel with him, to suffer with him, to die with him. పేతురు అదే ప్రతిజ్ఞ చేసినాడు. చెరసాలలోనికైనా మరణంలోనికైనా నీతో వస్తున్నాడు. ఫెయిల్ అయ్యాడా, సాధించాడా? గట్టిగా చెప్పండి. ఫస్ట్ ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ సక్సెస్ అయ్యాడు. వైఫల్యాలు విజయానికి సోపానాలు. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. మొదట ఫెయిల్ అయ్యాడు, కానీ మళ్ళీ ఆయనలో భక్తి, దీక్ష, పట్టుదల ప్రారంభమై ప్రభు కొరకు శిలువ మరణానికి ఆయన కూడా సిద్ధపడ్డాడు. ఎవరు? పేతురు. మాట నిలబెట్టుకున్నాడు. తర్వాత ఎవరు చెప్పండి? పేతురు. సో వనములో మనం చేయాల్సింది 3. ఇప్పుడు చెప్పండి మీరు. శోధనలో ప్రవేశించుకున్నట్టు ప్రార్థనలో ఉండకపోతే నువ్వు శోధనలో పడిపోతావు. దేంట్లోనో తెలీదు, ఎవరి విషయంలోనో తెలీదు. డెవిల్ నోస్ యువర్ వీక్నెస్ మోర్ దెన్ యూ. నీ బలహీనత నీకంటే సాతానుకు తెలుసు బాగా. ప్రార్థనలో తక్కువైపోతే నువ్వు శోధనలో పడిపోతావు. దేంట్లోనూ తెలీదు. ఒక్కొక్కటి ఉంటుంది కదండి. రెండవది చెప్పండి. శరీరాన్ని ఏం చేయాలి చెప్పండి? ఆత్మీయ జీవితానికి అనుగుణంగా శరీరాన్ని మలుచుకోవాలా. ఆత్మీయ జీవితానికి అనుగుణంగా శరీరాన్ని మలుచుకోవాలా. అట్లా మార్చుకున్న భక్తుడు ఎవరు చెప్పండి? పౌలు. మూడవది ఏంటి చెప్పండి? ప్రభుతోనే ఉండడం. ఆయన ప్రార్థన చేస్తుంటే
ఆయన దుఃఖంతో, వేదనతో, కన్నీటితో, హృదయ భారంతో ప్రార్థన చేస్తుంటే ఎట్లా నిద్ర వస్తుందో నీకు? ప్రభు బతిమాలు అడిగినట్టుంది, నాతో పాటు ఒక్క గడియనను మేల్కొనలేరా? కొన్నిసార్లు నిద్ర ఉండదు, ఎప్పుడు కంఫర్ట్ కావాలంటే కాదు. నేను చెప్పాను కదా, బుధవారం నాకు నిద్ర లేదు, కొద్ది గంటలే ఊరికి అట్లా, అది కూడా చాలా డిస్టర్బ్డ్ స్లీప్. గురువారం అంతే హాస్పిటల్లో, నా కోసం కాదు, వేరే వాళ్ళ కోసం అనుకోండి. మా అన్న 3 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వచ్చి ఇప్పుడేమి ఇంత బాగున్నాడు అనుకోండి, నా కోసం కాదు. అడ్మిషన్లోనే ఉన్నాము కానీ నా కోసం కాదు అండి. నేను ఇన్ఫెక్ట్ అయింటే కూడా మళ్ళీ ఇక్కడ రాలేను, కానీ దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి వచ్చాను అంతే. సో మూడవది ఏంటి చెప్పండి? ప్రభుతో ఉండడం, టు బి విత్ ద లార్డ్. ఇవి వనములో మనకున్న 3 పాఠాలు. ఏ వనము? గెత్సేమనే వనం. ఈ వనంలో మనం ఎలా ఉంటాము? ఈ వనములో మనం ఎలా ఉంటాము? మనము చెప్పండి, వనం. పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము. ఏంటి చెప్పండి? లెట్ us ఫాలో హిమ్. ఎట్లా ఆయన అనుసరించడము? దీని గురించి ఇంత పెద్ద గ్రంథం రావచ్చు. థామస్ ఏ కెంపిస్ అనే ఒక గొప్ప క్యాథలిక్ భక్తుడు దీనిపైన ఒక గ్రంథం రాశాడు. అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో చిన్నగా ఉంటుంది, క్రీస్తు అడుగు జాడల్లోని. ఇంగ్లీష్లో నా దగ్గర పెద్ద కాపీ ఉంది, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అని. ఆ పుస్తకం చదువుతుంటే అనుకరణ అని ఒక తర్జుమా, అడుగు జాడల్లోని ఇంకొక తర్జుమా, 2 ఉన్నాయి బ్రదర్. సో ఇది ఇంగ్లీష్లో పెద్దగా ఉంటుంది. సో ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అని చాలా బాగుంటుంది చదివితే. బోల్డ్ ఇంగ్లీష్ కాకుండా వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్లో రాస్తారు. సో ద గ్రేటెస్ట్ అంబిషన్ ఆఫ్ ఏ ట్రూ క్రిస్టియన్, ద లైఫ్ ఎయిమ్ ఆఫ్ ఏ ట్రూ క్రిస్టియన్ మస్ట్ బి టు ఇమిటేట్ హిమ్. అంటే ఒక నిజమైన విశ్వాస యొక్క జీవిత లక్ష్యము, ప్రగాఢమైన కోరిక ప్రభుని పోలి నడుచుకోవాలని. ఐ డోంట్ నో హౌ ఫార్ యూ విల్ సక్సీడ్. దీంట్లో ఎంతమంది సక్సెస్ అవుతాం, ఎంతవరకు సక్సెస్ అవుతాం తెలియదు. నువ్వు సక్సెస్ కావడము, సక్సెస్ కాకపోవడము కాదు విషయం. నువ్వు అసలు ప్రయత్నం చేయకపోవడమే నీ అసలు తప్పు. ప్రభుని పోలి నడుచుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు ఎంతవరకు ప్రభుని పోలి నడుచుకుంటావో తెలియదు, కానీ ఇప్పుడు నీ భక్తి పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది, ఆత్మీయత పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, పవిత్రత పెరుగుతుంది, ప్రార్థన పెరుగుతుంది, ఇతరులకు స్ఫూర్తిగా ఉంటాం. మనం ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడుండే స్థితి కంటే ఇంకా మెరుగుపడతాం. కానీ ఎంతవరకు మనం సక్సెస్ అవుతామో మనకు తెలియదు, దేవునికే తెలియదు. కాబట్టి రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము. ఆయన గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు మనం ఆయన్ని అనుసరించుదాము. గెత్సేమనే వనములో ఆయనతో పాటు శిష్యులు ఉండాలి. అలా మనం ఉండి ప్రభుని పోలి నడుచుకోవడానికి ప్రయత్నం చేసి ఇతరులకు స్ఫూర్తిగా ఉండుటకు ఆయన కృప చూపునుగాక. పరమాత్ముడైన యేసయ్య, పరిశుద్ధుడైన యేసయ్య, పరిపూర్ణుడైన యేసయ్య, పరలోక నివాసైన యేసయ్య, పాపాత్ములైన మానవ మాతృలైన మనల్ని ప్రేమించి పసిబాలుడుగా పశువుల పాకలో పేద కుటుంబంలో జన్మించి పాపం లేనివాడుగా జన్మించి పాపం లేనివాడుగా జీవించి పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించి పేదలతో సహవాసం చేసి ప్రబోధలు ఎన్నో చేసి పంచభూతాల సాక్షిగా పంచగాయములు పొంది మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణమించి మరణించి మృత్యుంజయుడై 3వ దినములు లేచి మేఘవాహనమెక్కి మహిమలోకానికి వెళ్ళి మహిమాన్వితుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చోండి మనందరి కొరకు ఆయన మనవి చేస్తున్నాడు. ఆయన నమ్ముకుంటే నీకు నిత్య జీవం, లేకుంటే నీకు నిత్య నరకం. ఆ ప్రభువును నమ్ముకొని ఆయన్ని ప్రేమించి ఆయన కొరకు ఫలించి పరిమళించి ప్రకాశించి ప్రజ్వలించి ఆయన పవిత్రమైన ప్రేమను ఆయన కొరకు సాక్షిగా జీవించి ఆయన పవిత్రమైన ప్రేమను లోకంలో చాటాలి. ఆయన నమ్ముకుంటే నీకు స్తొమ్ము, లేకుంటే నీకు దుమ్ము. నీకు దమ్ముంటే ఈ మాటలను దమ్ముల్లో పెట్టుకో. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రియులారా, ఇప్పటి వరకు విన్న దేవుని వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకొని దేవునికి ఇష్టలుగా ఒక తీర్మానం కలిగిన వారిగా ఆయన కోసం మనం బ్రతుకుదాం. ప్రార్థన చేసుకొని ప్రభుకి అప్పగించుకుందాం. మనందరి పక్షంగా సహోదరుడు ఎపఫ్రా వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అందరూ తల వంచండి. ఈ ప్రార్థనా వనములో మన బాధ్యతలు 3 విన్నాం.
అంతేకాదు ఇక్కడికి వచ్చిన మనం దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకోవడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. లోక జ్ఞానము కంటే దేవుని గూర్చిన జ్ఞానం అది శ్రేష్టమైనదని జ్ఞాపకం చేయబడ్డాం. లోకంలో బ్రతకటానికి లోక జ్ఞానం సరిపోవచ్చేమో కానీ అది పరలోకానికి సరిపోదు. దైవ జ్ఞానం పొందుకుంటే పరలోకాన్ని, పరలోక విషయాలను, దేవుని గురించిన విషయాలను సంపాదించుకుంటాం. దాంతోపాటు మనకి ఏం అవసరమో అది దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకు ఎవరైతే ఈ సంపాదించుకోవడానికి తీర్మానించుకున్నారో వారందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా తల వంచి యథార్థంగా దేవుడు హృదయాల్లోనికి తొంగి చూస్తుండగా ప్రార్థన చేయండి. ఎవరు లేవద్దు, పిల్లలు కూర్చోండి. సిట్ డౌన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రణాళిక చేత ప్రత్యేకించబడిన ఈ స్థలంలో ఉదయకాల సమయం నుంచి నా తండ్రి మీ పరిశుద్ధ సన్నిధిని, పరిశుద్ధ దైవ సేవకుల యొక్క సమక్షములో నిండారా అనుభవించడానికి ఉదయం నుంచి మీరు మాకు సహాయం చేస్తున్న మీ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, మిమ్మల్ని గురించిన జ్ఞానం మీ ద్వారానే మేము తెలుసుకోవాలని, అందుకొరకు ప్రార్థించాలని మీరు మాట్లాడిన మీ మాటలను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆసక్తితో వాక్యం కొరకు కూడి ఉన్న సంఘ బిడ్డలందరి కొరకు స్తోత్రాలు. మిమ్మల్ని గురించిన జ్ఞానము కలిగి స్థలము నుంచి మేమందరం వెళ్ళటానికి కృపదాయి చేయండి. పరిచర్యను ప్రేమించిన ఆయన సేవకుల యొక్క ఆశ, ఆలోచన చొప్పున మీరు ఇచ్చిన ఈ స్థలాన్ని ఒక మంచి ప్రార్థనా స్థలంగా నాయన దైవజనులు ఆశపడినట్లు ఈ స్థలములో ప్రార్థన దీపం వెలుగునట్లు, ప్రార్థన ధూపం ఉండునట్లు కృపదాయి చేయండి. ఈ స్థలము నుంచి జరిగే ప్రతి ప్రార్థన ధూపం ప్రభువా ఈ పరిసర ప్రాంతంలోని అన్ని జనులందరూ రక్షించబడినట్లు నీ కృపదాయి చేయి ప్రభువా. విజయవాడ పట్టణం నుంచి ఈ స్థలానికి నీ సేవకులు వచ్చారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని స్తుతించడం మాత్రమే కాదు ప్రభువా, ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ స్థలానికి వచ్చి మిమ్మల్ని స్తుతించాలయ్యా. ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ స్థలానికి వచ్చి ప్రార్థించాలయ్యా. ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ స్థలానికి వచ్చి రక్షణ పొందాలయ్యా. ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ స్థలానికి వచ్చి మారుమనసు పొందాలయ్యా. ఈ పరిసర ప్రాంత ప్రజలు నాయన ఈ స్థలములో మిమ్మల్ని ఆరాధించాలి ప్రభువా. రానున్న దినాలలో మీరు అక్కడ ఆలస్యమైతే ఈ ప్రాంతము నాయన, ఈ ప్రాంత ప్రజలందరికీ నాయన ఒక ప్రార్థన వనముగా, మందిరముగా, రక్షణ స్థలముగా ఉండునట్లు మీ ప్రత్యేకమైన కృప ఈ స్థలములో ఉండునట్లు మీ సహాయమును కోరుతున్నాం ప్రభువా. అటు నీ కృప దాయిచ్చేయమని ప్రార్థన చేస్తూ అన్నను బట్టి, అక్కను బట్టి, పిల్లలను బట్టి స్తోత్రాలు నాయన. భారంతో, ప్రేమతో, బాధ్యతతో చేస్తున్న ఈ పనిని ఆశీర్వదించండి ప్రభువా. కృప చూపండి. అందరి పక్షాన మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా మీ సహాయం కోరుతూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఈ దినం జరిగించిన ఈ పరిచయం అంతటిని బట్టి నిండారా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి సహాయమును కోరుకుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.